స్లోగన్స్ ఇస్తారా? స్లోగన్స్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ టీఎస్ఐసిని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీంట్లో భాగంగా టీఎస్ఐసి చేసే మెయిన్ థింగ్ ఏంటిదంటే గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. మన గ్రామాలలో ఎవరైతే రైతులు కానీ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పరికరాలు తయారు చేసి ఎవరైతే వాళ్ళ ఊర్లో మనకే తెలిసి ఉంటుంది, ఎవరెవరైతే తయారు చేస్తారో వాళ్ళ ఊరు మట్టుకే తెలిసిపోయి ఉంటుంది, లేకపోతే వాళ్ళ వాళ్ళ వరకే తెలిసిపోయి ఉంటుంది. బట్ కాకపోతే మన టీఎస్ఐసిలో వాళ్ళు కనుక అప్లై చేసుకుంటారు, వాళ్ళ ఇన్నోవేషన్ ఏదైతుందో ఆ ఇన్నోవేషన్ని మన టీఎస్ఐసిలో అప్లై చేసుకుంటే మనం రాష్ట్రం అంతా దాన్ని స్ప్రెడ్ చేసేస్తాం. సో వాళ్ళకి మన తెలంగాణ స్టేట్ నుంచి రికగ్నైజేషన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా సహాయం కావాలనుకున్నా, వాళ్ళు ఆ ఇన్నోవేషన్ని ఇంకా గొప్పగా చేయాలనుకుని ఏమైనా వాళ్ళకి సహాయం కావాలనుకున్న టీఎస్ఐసి ఖచ్చితంగా సహాయం చేసింది. సో ఇంకా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఏమీ అవసరం లేదు. దీనికి ఏ ఫార్మర్ అయినా కూడా ఎవరైనా కూడా దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు, అందరూ దీనికి అర్హులే. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన అన్ని అప్లికేషన్స్ మనం ఖచ్చితంగా ఆగస్టు 15 రోజు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సో దాంట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని మన కలెక్టర్ గారు ఆవిష్కరిస్తారు. ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుంచి రికగ్నైజేషన్ దొరుకుతుంది. ఈరోజు దీంట్లో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్ భాగంగా మేము వాక్ ఫర్ ఇన్నోవేషన్ మన డిస్టిక్ అంతా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తుంది అని చెప్పి తెలియజేయడానికి వాక్ ఫర్ ఇన్నోవేషన్ మన డిస్టిక్ ఆఫీసర్ అందరితో పాటు వాక్ చేయడం జరిగింది.